వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో గత 7 ఏళ్లుగా పెను సంచలనంగా మారుతూనే ఉంది. ప్రతి మలుపులోనూ కొత్త ఉత్కంఠతను తెరకెక్కిస్తున్న ఈ విచారణలో తాజాగా ఒక ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్గా మారి మొత్తం విచారణను కీలక మలుపు తిప్పిన షేక్ దస్తగిరికి సీబీఐ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ద్వారా భారీ షాక్ తగిలినట్టు తెలిసింది. ఎన్నాళ్ళు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు సంస్థ అడుగులు వేయగా ఇప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోవడం రాజకీయంగా పెను దుమారం రేపింది. దస్తగిరి చెప్పిన విషయంలో కొన్ని కీలక వైరుధ్యాలు ఉన్నాయని లేదా అతను కొన్ని వాస్తవాలను దాచిపెట్టారని సీబీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అతని అప్రూవర్ హోదాపై నీళ్లు కమ్ముకున్నాయి. దర్యాప్తు సంస్థ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకుని దస్తగిరి సాక్ష్యాన్ని పక్కన పెట్టి కొత్త ఆధారాల వైపు మొగ్గు చూపడం ఈ కేసులో అసలు దోషులు ఎవరు అన్న దానిపై మళ్ళీ చర్చ మొదలుపెట్టింది. న్యాయస్థానాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ కేసు క్లోజ్ అయిపోయిందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇది కేవలం దస్తగిరి పాత్రకు సంబంధించిన విచారణ ముగింపులా లేక మొత్తం కేసుకే స్వస్తి పలికారా అన్నది ఇక స్పష్టత రావాల్సి ఉంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఈ విచారణలో ఎన్నో దర్యాప్తు నివేదికలు, ఎందరో సాక్ష్యాల వాంగ్మూలాలు నమోదయ్యాయి. కానీ తుది ఫలితం విషయంలో మాత్రం ఎప్పుడు సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కోర్టు కేసు క్లోజ్ చేసిందని వస్తున్న ఆరోపణలు బాధితులకు, అలాగే న్యాయం కోసం పోరాడుతున్న వారికి పెద్ద దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. సీబీఐ వంటి అత్యున్నత సంస్థ దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇట్లాంటి హఠాత్తు నిర్ణయాలు రావడం వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా, లేదా చట్టపరమైన చిక్కుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా అన్నది విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా దస్తగిరి ఈ కేసులో ఒక సాక్షిగానే కాకుండా ఒక నిందితుడిగా కూడా ఉన్నాడు. అతను అప్రూవర్గా మారినప్పుడు అతనికి కొన్ని వెసులుబాట్లు లభిస్తాయి. కానీ ఇప్పుడు సీబీఐ నిర్ణయం వల్ల అతను మళ్ళీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ అతని సాక్ష్యం చెల్లకుండా పోతే కేసు మొత్తం మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కోర్టు ఈ కేసును క్లోజ్ చేసిందన్న వార్త నిజమైతే అది విచారణాధికారులు వైఫల్యమా, లేక నిందితులపై సరైన ఆధారాలు చూపలేకపోవడమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా ఈ అంశం ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధంగా మారింది. వివేక హత్య కేసులో అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఒక వర్గం ఆరోపిస్తుంటే, విచారణ సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని మరొక వర్గం వాదిస్తుంది. మొత్తానికి వివేక కేసులో దర్యాప్తు దస్తగిరి అధ్యాయం ముగిసినట్లే కనిపిస్తుంది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నాళ్ళు సాగిన ఉత్కంఠతకు తెరపడినట్లే అనిపించగా, అసలు నిజం ఎప్పటికీ బయటకు వస్తుందన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. సీబీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలు బహిర్గతమైతే తప్ప రాష్ట్ర ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోవు. ఒక భారీ కేసు ఇలా అర్థవంతరంగా ముగిసిపోవడం లేదా కీలక సాక్షికి షాక్ తగలడం అన్నది భారతీయ న్యాయ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంలా నిలిచిపోతుంది. ఈ పరిణామాల తర్వాత బాధితులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం దస్తగిరి విషయంలో సీబీఐ వేసిన ఎత్తుగడ పారిందా లేక బెడిసికొట్టిందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేసు క్లోజ్ కావడం వెనుక ఉన్న సాంకేతిక కారణాలు బయటకు వస్తే కానీ పూర్తి స్పష్టత రాదు. అంతవరకు ఈ సంచలన వార్త తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటుంది. ఈ మలుపులన్నీ వివేక కేసును మరో మలుపు తిప్పుతాయా లేక శాశ్వతంగా సమాధి చేస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి.